హాయ్ అండి. నేనైతే ఇక్కడ బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఎలాగో చూసేయండి. ఫస్ట్ అయితే ప్యాన్ మీద ఆయిల్ వేసేసుకొని, దాని తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకొని, అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, చిల్లీస్ వేసుకున్నాను. కారానికి సరిపడా చిల్లీస్ వేసేసుకోండి, ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం దీంట్లో వచ్చేసి కారం వేయము. సో అవి రెండు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేనైతే దీన్ని ఫ్రెష్గా ఇప్పుడే అనమాట పేస్ట్ చేసుకొని వేస్తున్నాను. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఏంటంటే బిర్యానీ కన్నా ఇంకొంచెం ఎక్కువ ఉండాలన్నమాట దీంట్లో కొత్తిమీర, పుదీనా, అప్పుడే బాగుంటుంది. సో నేనైతే ఇంకా వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. నేనైతే 4.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట. 3 గ్లాస్ ఆఫ్ బియ్యానికి వచ్చేసి నేను 4.5 యాడ్ చేసుకున్నాను అనమాట వాటర్. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇంకా రైస్ వేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకున్నాను. నాదైతే ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోవచ్చిందనమాట. నేను ఆల్రెడీ చెప్పాను ఒక వీడియోలో, ఏంటంటే నిప్పులు పొయ్యి మీద చేసేటప్పుడు మనం ఏంటంటే దమ్ పెట్టుకోవడానికి ఆ బిర్యానీ ప్లేట్ మూత మీద ఇలా నిప్పులు వేయాలనేసి. సో అప్పుడు ఏంటంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా పొడి పొడిగా రైస్ వచ్చేస్తుంది అనమాట. చాలా మంచిగా ఉంటుందో తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. దమ్ అయిన ఫీల్ మనకి తెలుస్తుంది. దీంట్లోకి అయితే స్పైసీ చికెన్ కర్రీ అనమాట. ఇదైతే ఆల్రెడీ ఇంట్లో ప్రిపేర్ చేసేసారు. నేను ఓన్లీ బగారా రైస్ చేసేసాను. సో ఎలా ఉందో చెప్పండి ఒకసారి.